హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈ రోజు మనం ఒక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామా పేరు వచ్చేసి క్వీన్ ఆఫ్ ద రింగ్. ఈ డ్రామా ఒక రొమాంటిక్ కామెడీ అలాగే ఫిక్షన్ డ్రామా. అండ్ ఈ డ్రామాకి ఐఎండిబిలో 6.8 రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ డ్రామా అయితే చాలా చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ కావద్దు. అండ్ ఈ డ్రామాని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్ లోనే ఒక ఫ్యాషన్ కాంపిటీషన్ కి అంతా కూడా రెడీ చేస్తూ ఉంటారన్నమాట స్టేజ్ ని. అయితే అక్కడికి కొంతమంది అమ్మాయిలు కూడా వస్తారు. ఎందుకు అంటే ఫ్యాషన్ కాంపిటీషన్ కి వచ్చే ఆడియన్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం కోసం అని చెప్పేసి. ఇంకా అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫ్యాషన్ కాంపిటీషన్ కి అంటే సూపర్వైజర్ ఉంటారు కదా, సో ఆయనేమో వర్క్ అని ఇస్తూ ఉంటారన్నమాట. నువ్వు వెళ్ళి ఫ్రంట్ డోర్ దగ్గర నుంచో, నువ్వు వెళ్ళి బ్యాక్ డోర్ దగ్గర నుంచో అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటారు. ఇంకా ఫైనల్ గా ఒక అమ్మాయి దగ్గరికి వస్తారు. ఈ అమ్మాయి ఎవరు అంటే మన కథలో హీరోయిన్. తిన పేరే నాన్హి. సో తిన్ని చూసిన వెంటనే ఆ సూపర్వైజర్ ఏమో తిను చాలా అగ్లీగా అలాగే షార్ట్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా ఆ సూపర్వైజర్ ఏం చెప్తాడు అంటే, నీకు ఇలాంటి జాబ్ కాదు, నీకు వేరే జాబ్ ఇస్తాను అని చెప్పేసి తనతో అంటే హ్యామరింగ్ అన్ని కూడా చేపిస్తూ ఉంటాడనమాట. ఇంకా నాన్హి అయితే బాధపడుతూ ఉంటుంది. ఏంటి వాళ్ళకి అంటే నాతో పాటు వచ్చిన అమ్మాయిలకు కూడా నాలాగే వచ్చారు, కానీ వాళ్ళకి $30 నాకు $30. వాళ్ళు జస్ట్ హాయ్ చెప్పినందుకు $30 ఇస్తున్నారు, నాకు మాత్రం నేను ఇంత పని చేయాలి అని చెప్పేసి ఇంకా తనేమో బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం మన హీరోని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మన హీరో పేరు వచ్చేసి పాక్ సేగున్. పాక్ సేగున్ ఒక ప్లే బాయ్ టైప్ లో ఉంటాడనమాట. సో తినకేంటి అంటే అందరు అమ్మాయిల్ని కూడా అంటే ప్రిట్టిగా ఉన్న అమ్మాయిలతోనే డేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా డేట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిలు తనకి ప్రిట్టిగా అనిపించడం అనమాట. ఇంకా వెంటనే తనేమో అందరితోనూ బ్రేకప్ చెప్పేసుకుంటూ ఉంటారు. అండ్ స్టార్టింగ్ సీన్ లోనే మనకేం చూపిస్తారు అంటే పాక్ సేగున్ ఒక పెద్ద మోడల్ తో బ్రేకప్ చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే నువ్వు ప్రిట్టిగా లేవు, నాకు నచ్చలేదు అని చెప్పేసి తనకి బ్రేకప్ చెప్తాడనమాట. ఇంకా తర్వాత తనేమో ఫ్యాషన్ కాంపిటీషన్ కి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆ కాంపిటీషన్ లో ఒక అమ్మాయిని చూసి వావ్ ఈ అమ్మాయి బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇదే టైంలో మన నాన్హి ఏం చేస్తుంది అంటే, నేను పాక్ సేగున్ గురించి వచ్చాను, పాక్ సేగున్ ఇక్కడికి వస్తాడు అని తెలిసి, కానీ పాక్ సేగున్ కూడా ఇంకా రాలేదు అని చెప్పేసి, అయినా నేనేమో ఇలాంటి హ్యామరింగ్ పనులు చేస్తున్నాను అని చెప్పి నాన్హి ఏమో బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో అక్కడున్న స్టేజ్ పడిపోబోతుంది అనమాట. ఇంకప్పుడు నాన్హి వెళ్ళి కాపాడుతుంది, ఆ స్టేజ్ ని పడిపోకుండా ఆపుతుంది అనమాట. ఇంకా తనేమో చాలా కొంచెం షార్ట్ గా ఉంటుంది కదా, సో తను ఆపలేకపోతుంది. అయితే అదంతటిని కూడా సేగున్ చూసి సేగున్ వచ్చేసి ఇంకా తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా స్టేజ్ పడకుండా తను కాపాడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత అంటే అక్కడున్న మోడల్స్ అందరూ ఒక వేరే చోటుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్టేజ్ ని తోసేస్తారనమాట. ఇంకప్పుడు నాన్హి ఏమో చాలా థ్యాంక్స్ అని చెప్పేసి సేగున్తో అంటూ ఉంటుంది. ఇంకప్పుడు సేగున్ అంటాడు, థ్యాంక్స్ నువ్వు నాకు కాదు, నేనే నీకు చెప్పాలి. ఎందుకంటే అక్కడున్న అమ్మాయి చూసావా ఎంత ప్రిట్టిగా ఉందో, నువ్వు గనక ఆపకపోయి ఉంటే ఆ అమ్మాయి మీద పడిపోయేది స్టేజ్ అంతా. సో అంత ప్రిట్టిగా ఉన్న అమ్మాయికి దెబ్బలు తగిలితే బాగోదు కదా అని చెప్పేసి, అయినా నేను నీ ఫేస్ ని ఇంతకంటే ఎక్కువసేపు చూడలేనులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా సేగున్ మాటలన్నీ విన్న తర్వాత నాన్హికేమో చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. నాన్హి ఏడవకు, ఇక్కడ నువ్వు ఏడుస్తూ ఉంటే అందరూ నేను ఇంకా బుల్లి చేస్తూ ఉంటారు. ఈ సేగున్ ఏంటి ఇలా మాట్లాడాడు, అయినా సరే నేను స్ట్రాంగ్ గా ఉంటాను అని చెప్పేసి ఇంకా నాన్హి ఏమో అన్నిటినీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుండి అందరూ కూడా తన్ని బుల్లి చేస్తూనే వచ్చేవాళ్ళనమాట. క్లాస్ లో కూడా అందరూ తన్ని ఇంకా షార్ట్ గా ఉంది అని చెప్పేసి ఏడ్పిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా తనకి అంటే 6 months బ్యాక్ ఏమవుతుంది అంటే తను ఒక డ్రాయింగ్ స్కూల్లో జాయిన్ అవుతుంది. ఇంకా అక్కడే సేగున్ పరిచయం అవుతాడనమాట తనకి. ఇంకా సేగున్ ఏమో అక్కడ మోడల్ కింద అక్కడ నుంచుని ఉంటాడు. ఇంకా వాళ్ళని చూసి నాన్హి ఏమో వెళ్ళి డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. నాన్హి చాలా బాగా డ్రాయింగ్ వేస్తుందన్నమాట. ఇంకా సేగున్ తన్ని అంతగా అవమానించాడు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్హి ఏం చేస్తుంది అంటే తను 6 months బ్యాక్ వేసిన డ్రాయింగ్ ని చింపేద్దాము అని చెప్పేసి ఒక నైఫ్ ని తీసుకొచ్చేసి ఆ పెయింటింగ్ ని చింపేద్దామని ట్రై చేస్తుంది. కానీ తను మాత్రం అలా చేయలేకపోతుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఇంకా నాని బాగా ఆలోచించి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, ఇదంతా నీ వల్లే అయ్యిందమ్మా, అసలు నేను ఇంత అగ్లీగా పుట్టడానికి కారణం నువ్వే. నేను ఇప్పటిదాకా పార్ట్ టైం చేసిన జాబ్లన్నిటితోనూ మనీ దాచుకున్నాను కదా, నేను ఎలాగన్నా సరే ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుంటాను, నా మనీ నాకు ఇవ్వు అని చెప్పేసి వాళ్ళ మదర్ని అడుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ మాత్రం లేదు, ఆ మనీ అంతా ఖర్చు అయిపోయినాయి అని చెప్పేసి అంటారనమాట. ఇంకప్పుడు నాన్హికేమో చాలా కోపం వచ్చేసి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ డాడీ వస్తారు. వాళ్ళ డాడీ వచ్చేసి, నాన్హి ఏం చేస్తున్నావు, మీ మదర్ అంత ప్రిట్టిగా ఉంటే నువ్వు తన్ని
నాన్హి ఎలా బుల్లీ చేయగలుగుతున్నావు అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటూ ఉంటారు. ఇంకప్పుడు నాన్హి అంటుంది, డాడీ మీకేమన్నా పిచ్చా ఏంటి, ఆ ఫేస్ నీకు అందంగా కనిపిస్తుందా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు నాన్హి వాళ్ళ మదర్ కూడా నాన్హి మీద కోప్పడుతూ ఉంటారు. ఇంకా నాన్హి ఏమో నీకేం తెలుసు, నేను ఇంత అగ్లీగా ఉన్నానని చెప్పి అందరూ నన్ను ఎలా చూస్తున్నారో తెలుసా అని చెప్పేసి, అయినా మన ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలందరూ ఎందుకు ఇంత అగ్లీగా ఉంటారు అని చెప్పేసి నాన్హి అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో ఇదే టైంలో ఆలోచించుకుంటూ ఉంటుంది. మేబీ టైం వచ్చేసినట్టుంది. మా అమ్మాయికి నేను ఇవ్వాల్సిన టైము అంటే ఆ సీక్రెట్ గురించి చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే నాన్హి వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే, నాన్హిని పిలిచి, నాన్హి నేను నిన్ను ఒక చోటకి తీసుకెళ్తాను రా అని చెప్పేసి ఇంకా తనకి ఒక రింగ్ ని చూపిస్తారు. ఈ రింగ్ మన ఫ్యామిలీలోంచి వస్తుందన్నమాట. మన గ్రేట్ గ్రాండ్ పా వాళ్ళందరూ కూడా ఇదే రింగ్ ని యూజ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు తెలుసా. నువ్వు ఎప్పుడైనా గమనించావా, మన ఫ్యామిలీ ఆల్బమ్ లో అమ్మాయిలందరూ కూడా చాలా అగ్లీగా ఉంటారు, కానీ అబ్బాయిలందరూ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు చూడు. కానీ ఇలాంటి అగ్లీగా ఉన్న అమ్మాయిని హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయిలు ఎలా పెళ్లి చేసుకుంటారు? కష్టం కదా. ఎందుకు అంటే ఈ రింగ్ వల్ల, ఈ రింగ్ ఎవరైతే అబ్బాయి నీకు పెడతారో ఇంకా ఆ అబ్బాయికి నువ్వే తన డ్రీమ్ గర్ల్ లాగా కనిపిస్తావు అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్తూ ఉంటారన్నమాట. ఫస్ట్ లో నాన్హి ఏమో నమ్మదు. ఏంటి, నీ ఫేస్ డాడీకి ఒక హీరోయిన్ లాగా కనిపిస్తుందంటావా, డ్రీమ్ గర్ల్ లాగా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటారు, అవును నిజమే అని చెప్పేసి అంటారు. ఇంకా నాన్హి ఏమో నమ్మలేకపోతుంది. కానీ వాళ్ళ మదర్ చెప్పింది కదా అని చెప్పేసి ఎలాగన్నా ట్రై చేయాలి అని చెప్పేసి దీన్ని సేగున్‌తో తను పెట్టించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో మనకి సేగుని చూపిస్తారు. సేగున్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, అవును లాస్ట్ నైట్ నువ్వు ఒక మోడల్ నీకు నచ్చింది అని చెప్పావు కదా, సో తనతో డేట్ కి వెళ్తున్నావా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు అంటే సేగున్ ఏమంటాడు అంటే, లేదు ఆ అమ్మాయి దూరంగా నిన్ను చూసేటప్పటికి ప్రిట్టిగా అనిపించింది కానీ దగ్గర నుండి చూస్తే నాకు ప్రిట్టిగా అనిపించలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో, అదేంటి అసలు నీకు ఏ అమ్మాయి ప్రిట్టిగా అనిపించదా అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడు సేగున్ ఏమంటాడు అంటే, ఒక్క అమ్మాయి తప్ప, నేను మొన్న పార్క్ లో ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి అయితే చాలా ప్రిట్టిగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత రోజు సేగున్ ఏమో కాలేజ్ కి వెళ్తాడనమాట. ఇంకా అక్కడికి నాన్హి కూడా వస్తుంది. ఇంకా నాన్హి ఏమో సేగున్ మన ఇద్దరం కలిసి డ్రింక్ తాగుదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేగున్ అంటాడు, ఏంటి నేను నీతో డ్రింక్ తాగాలా, అసలు ఎలా అనుకుంటున్నావు నేను నీతో తాగుతానని అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాన్హి అంటుంది, నువ్వు ఊరికే రావద్దు, ఎందుకంటే నాతో పాటు చాలా అందమైన అమ్మాయి కూడా వస్తుంది, తనైతే ఎంత వైట్ గా ఎంత టాల్ గా ఉంటుందో తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న వెంటనే సేగునేమో సరే నేను వస్తాను అని చెప్పేసి ఇంకా నాన్హితో వెళ్తాడనమాట. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఇంకా అక్కడ సేగున్ ఏమో అడుగుతూ ఉంటాడు, ఏది ఆ అమ్మాయి ఏది అని చెప్పేసి. ఇంకా అప్పుడు నాన్హి అంటుంది, ఆ అమ్మాయి వచ్చేస్తుంది, వచ్చే లోపల మనము టీ బ్యాగ్ డ్రింక్ తాగుదాము అని చెప్పేసి నాన్హి స్పెషల్ గా తనకి చేయటం వచ్చనమాట టీ బ్యాగ్ డ్రింక్. సో అది చేసి ఇంకా సేగున్ కి ఇస్తుందన్నమాట. ఇంకా సేగున్ కి ఏం చెప్తుంది అంటే, నేను ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేయటం ఎలా నేర్చుకున్నానో తెలుసా, ఎందుకంటే నేను ఎప్పుడు ఒంటరిగా ఉండేదాన్ని, సో నాకు నేనే ఇలాంటి డ్రింక్స్ అనేవి ట్రీట్ ఇచ్చుకుంటూ ఉండేవాడిని, ఎవరు కూడా నాకు ఫ్రెండ్స్ లేరు, అందరూ కూడా నన్ను యూస్ చేసుకునే వాళ్ళు, అంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను బ్లైండ్ డేట్స్ కి తీసుకెళ్లే వాళ్ళు తెలుసా, ఎందుకు అంటే నేను వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళు ఇంకా అందంగా కనిపిస్తారని అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా విని సేగున్ ఏమో చాలా డల్ గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే నాన్హి అంటుంది, ఇక నుండి నేను అలా ఉండను, ఎందుకంటే నేను డిసపియర్ అయిపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు సేగున్ అంటాడు, ఏంటి నువ్వేమైనా మ్యాజిక్ చేయబోతున్నావా డిసపియర్ అయిపోవడానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాన్హి అంటుంది, అవును కావాలంటే ఒకసారి ఈ రింగ్ నాకు పెట్టి చూడు అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు సేగున్ ఏమో, ఈ రింగ్ తో నువ్వు మ్యాజిక్ చేస్తావా అని చెప్పేసి, సరే పెడతాను అని చెప్పేసి తనకి రింగ్ పెడతాడు. ఇంకా రింగ్ పెట్టిన వెంటనే ఇంకా తన కళ్ళ ముందు ఏదో మ్యాజిక్ లాగా వచ్చేసి ఇంకా సేగున్ కేమో తన డ్రీమ్ గర్ల్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా చూడంగానే ఇంకా సేగున్ ఏమో పడిపోతాడు కింద. ఇంకా వచ్చేస్తే తర్వాత రోజు ఇంకా సేగున్ కాలేజ్ కి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు, రాత్రంతా నేను ఏదో డ్రింక్ తాగేసినట్టున్నాను, అందుకే నా బ్రెయిన్ అలా అనిపించుంటుందిలే, లేకపోతే నా డ్రీమ్ గర్ల్ ఇక్కడికి ఎందుకు వస్తుంది, నేను 6 months బ్యాక్ కదా తన్ని పార్క్ లో చూసాను, తను ఎక్కడికో వెళ్తుంది అప్పుడు అని చెప్పేసి ఇంకా తనేమో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో నాన్హి ఏమో వాళ్ళ మదర్ ని అడుగుతూ ఉంటుంది, అమ్మా ఇక నుండి నిజంగానే నేను అంటే
సేగున్‌కి డ్రీమ్ గర్ల్ లాగా కనిపిస్తానా? ఒక అందమైన అమ్మాయిలాగా కనిపిస్తానా? అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, "అవును, నువ్వు చాలా ప్రిట్టి అమ్మాయిలాగా కనిపిస్తావు తనకి. నువ్వు వెళ్ళు" అని చెప్పి అంటుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి నాన్హి ఏమో చాలా కాన్ఫిడెంట్‌గా ఇంకా డ్రాయింగ్ క్లాస్‌కి వెళ్తుంది. ఇంకా అక్కడ సేగున్ ఏమో నాన్హిని చూసి తన డ్రీమ్ గర్ల్ వచ్చింది అని చెప్పేసి తను షాక్ అయిపోతాడనమాట. ఇంక తర్వాత ఏమో ఇంక సేగున్ తన దగ్గరికొస్తాడేమో అని చెప్పేసి సేగున్నే చూస్తూ ఉంటుంది. కానీ సేగున్ ఏమో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేక, మాట్లాడలేక ఇంక వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంక నాన్హి అంటుంది, "ఈ రింగ్ అంతా వేస్ట్ అనుకుంటా. ఇదేం పనిచేయలేదు" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ అదే టైంలో సేగున్ మళ్ళీ వెనక్కి తిరిగి, "నీ పేరేంటి?" అని చెప్పేసి నాన్హి దగ్గరికి వస్తాడు. ఇంక అప్పుడు నాన్హి ఏమో ఏం మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడే సేగున్ ఏం చేస్తాడు అంటే, తన బాటిల్ మీద ఉన్న పేరుని చదువుతాడనమాట. "ఓహో! నీ పేరు మోనాన్హియా? సరే అయితే చూద్దాం మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు ఈవినింగే ఇంకా నాన్హి ఏమో వాళ్ళ ఇంటికొచ్చేస్తుంది. వాళ్ళ ఇంటికొచ్చేసి వాళ్ళ మదర్‌కి ఆ రింగ్ ఇచ్చేస్తుందనమాట. ఎందుకు అంటే వాళ్ళ డ్యాడీ వచ్చేస్తారు కదా! 7 కల్లా వాళ్ళ డ్యాడీ వచ్చేస్తారు. సో, అందుకని చెప్పేసి నాన్హి 7 కల్లా ఇంటికొచ్చేయాలి. లేకపోతే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ దగ్గర దొరికిపోతారు అని చెప్పేసి ఇంకా నాన్హి కంగారుగా ఇంటికొచ్చేస్తుంది. ఇంటికొచ్చేసి వాళ్ళ మదర్‌కిస్తుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో రింగ్ పెట్టుకుంటారు. పెట్టుకొని వాళ్ళ డ్యాడీని ఇన్వైట్ చేస్తారనమాట. వాళ్ళ డ్యాడీ వచ్చిన తర్వాత. ఇంక తర్వాత రోజు నాన్హి ఏమో కాలేజ్‌కి వెళ్తుంది. ఇంకా అక్కడ తన ఫ్రెండ్ కనిపిస్తాడనమాట. నాన్హి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తిన. సో, తినేం చేస్తాడు అంటే ఎప్పుడు కూడా నాన్హిని ఏడిపిస్తూ ఉంటాడనమాట. "నువ్వు చాలా అగ్లీగా ఉంటావు" అని చెప్పేసి. ఇంకా ఆ రోజేమో నాన్హికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఇంకా ఆ గిఫ్ట్ ఏమో ఖాళీ బాక్స్ అనమాట. ఇంక నాన్హి ఏమో "ఏంటి ఖాళీ బాక్స్ ఇచ్చావు?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తేహున్ ఏం చెప్తాడు అంటే, "ఇది ఖాళీ బాక్సే. ఎందుకు ఇచ్చానంటే నీకు ఒక స్క్రూ అనేది లూజ్ అయిపోయింది. నీకు స్క్రూస్ ఫిక్స్ చేయడం బాగా వచ్చు కదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు నాన్హి ఏమో తన్ని కొడుతూ ఉంటుందనమాట. ఇంక వీళ్ళిద్దరూ కూడా ఇలా ఆడుకోవటం అంతా కూడా సేగున్ చూస్తాడు. ఇంకా సేగున్ చూసి ఆ అబ్బాయి ఎవరు అని చెప్పేసి ఇంకా అంటే నాన్హి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, "ఇంగో అక్కడుంది కదా అమ్మాయి నాన్హి. నాన్హి పక్కనున్న అబ్బాయి తన బాయ్ ఫ్రెండా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయి ఏమో షాక్ అయిపోతుందనమాట. ఏంటి ఇలా సేగున్ నాన్హి గురించి అడుగుతున్నాడు అని చెప్పేసి. ఇంకప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది అంటే, "లేదు, అసలు నాన్హికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఇంకా అంటే పాక్ సేగున్ ఏం చెప్తాడు అంటే, "అయితే నాకు నాన్హి నంబర్ ఇవ్వు" అని చెప్పేసి ఇంకా అంటే నాన్హి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుండి తీసుకుంటాడు నాన్హి నంబరు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమో సేగున్ ఏం చేస్తాడు అంటే నాన్హికి ఫోన్ చేస్తాడు. నాన్హికి ఫోన్ చేసి మనిద్దరం బయటకి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా నాన్హి ఏమో సేగున్ ఫోన్ చేశాడు అని తెలుసుకుని తనైతే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ బస్ వచ్చేస్తుందన్నమాట. ఒకవేళ బస్ మిస్ అయింది అంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్‌కి దొరికిపోతారు కదా! సో, అందుకని చెప్పి ఆ రింగ్‌ని వాళ్ళ మదర్‌కి కన్ఫర్మ్‌గా ఇవ్వాలి. ఇంకా అందుకని చెప్పేసి నేను రాను అని చెప్పి సేగున్‌కి బస్ ఎక్కేస్తుంది. ఇంకప్పుడు సేగున్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి ఒక బస్ మిస్ అవుతావు అన్న రీజన్‌తో నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావా అని చెప్పేసి సేగున్ షాక్ అయిపోతాడనమాట. ఇంక తర్వాత నాన్హి ఏమో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లి వాళ్ళ మదర్‌కి రింగ్ ఇచ్చేస్తుందనమాట. ఇంక వాళ్ళ డ్యాడీ వస్తారు. వాళ్ళ డ్యాడీ ఏమో వాళ్ళ మదర్‌ని చూస్తారు. ఇంక అప్పుడే నాన్హి వాళ్ళ డ్యాడీని తిడుతూ ఉంటుంది. "అసలు నువ్వేంటి రోజు కరెక్ట్ టైంకి వచ్చేస్తున్నావు. నువ్వు కావాలంటే లేట్‌గా వెళ్ళు. లేకపోతే డ్రింక్ చేసి రాత్రి 10కి అలా రా డ్యాడీ" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీని బాగా తిడుతూ ఉంటుందనమాట. ఇంక వాళ్ళ డ్యాడీ ఏమో ఏంటి తను అలా అంటుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. ఇంక నాన్హి తర్వాత రోజు స్కూల్‌కి వెళ్తుంది. అయితే కాలేజ్‌లో ఏం జరుగుతుంది అంటే, వచ్చేసి "నాన్హి మనం బయటికి వెళ్దాము" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంక అప్పుడు నాన్హి దగ్గరున్న అమ్మాయిలందరూ కూడా ఇంక సేగున్‌ని చూసి షాక్ అవుతారు. అదేంటి సేగున్ నాన్హిని బయటికి వెళ్దామని అడుగుతున్నారు అని చెప్పేసి. ఇంక అప్పుడు నాన్హి కూడా "సరే పద వెళ్దాము" అని చెప్పేసి అంటుందనమాట. ఇంక వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్తారు. ఇంక అక్కడ సేగునేమో ఇంక నాన్హికి ఒక డ్రెస్ కొనిపెడతాడనమాట. ఇంక నాన్హి ఏమో ఆ డ్రెస్‌లు వేసుకుంటుంది. ఇంక తనకి ఆ డ్రెస్ బాగోదు అని చెప్పేసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ సేగున్‌కి మాత్రం తన డ్రీమ్ గర్ల్ కనిపిస్తుందనమాట. ఆ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా ఉన్నావు నువ్వు అని చెప్పి అంటూ ఇంక తర్వాత నాన్హి అలాగే సేగున్ ఇద్దరు కూడా కలిసి రెస్టారెంట్‌కి వెళ్తారు. ఇంక రెస్టారెంట్‌కి వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు సేగున్ అడుగుతాడు, "అవును మీ క్లాస్‌లో ఒక పొట్టిగా ఒక అమ్మాయి ఉండాలి. తను నీకు తెలుసా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు నాన్హికి అర్థమవుతుందనమాట తన గురించే సేగున్ అడుగుతున్నాడు అని చెప్పేసి. ఇంక అప్పుడు నాన్హి అంటుంది, అవును ఉండాలి. కానీ నాకు తన గురించి అంతగా తెలీదు. నాకు తనంటే అస్సలు ఇష్టం ఉండదు. తను చాలా అగ్లీగా ఉంటుంది" అని చెప్పేసి నాన్హి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు సేగున్ అంటాడు, "నువ్వు ఎందుకు అలా అంటున్నావు?" అని చెప్పేసి తన పేరేంటి అని అడుగుతాడు. ఇంకప్పుడు నాన్హి ఏం చెప్పాలో తెలియక తన పేరు మిజు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంక అప్పుడు
ఓహో! మిజునా అని చెప్పేసి సేగున్ అంటాడు. ఎందుకు నీకు తనంటే నచ్చదు అని చెప్పి సేగున్ అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు నాన్హి ఏమంటుంది అంటే, తను చాలా అగ్లీగా ఉంటుంది. నాకస్సలు నచ్చదు అని చెప్పి అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు సేగున్ అంటాడు, "నువ్వు ఎందుకు అలా అంటున్నావు? తన ఎంత బాధపడుతుందో తెలుసా? అయినా సరే తను ఇంకా ఏదో సాధించాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంది. మీలాంటి వాళ్ళ వల్లే తను ఇంకా ఇన్సల్ట్ అనేవి ఫేస్ చేస్తూ ఉంది" అని చెప్పి. ఇంక అప్పుడు నాన్హి ఏమంటుంది అంటే, "నీకేం తెలుసు తన గురించి? తనకి సపోర్ట్ చేస్తున్నావు" అని చెప్పేసి ఇంకా సేగన్ మీద కోప్పడుతుంది. తర్వాత ఏం చెప్తుంది అంటే, సరే నాకిప్పుడు టైం అయిపోయింది. నేనింక ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇంక తర్వాత తను వెళ్తూ ఏమనుకుంటుంది అంటే, సేగున్ నాకు సపోర్ట్ చేసినా సరే నాకెందుకు ఇంత కోపమొచ్చింది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు వాళ్ళ ఫ్యామిలీది ఏదో కష్టం ఉంటే అక్కడ నాన్హి అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంటుందనమాట. అయితే అదే టైంలో నాన్హి అడ్రెస్ కనుక్కొని సేగున్ నాన్హి వాళ్ళ ఇంటికొచ్చేస్తాడు. ఇంకా అక్కడ నాన్హి ఏమో వాళ్ళ మదర్‌ని రింగ్ అడుగుతూ ఉంటుంది. అమ్మ రింగ్ ఇవ్వు, ఇవ్వు అని చెప్పేసి. ఇంకా వాళ్ళ మదర్ అంటారు, "మీ డ్యాడీ కూడా ఇక్కడే ఉన్నారు. నేను రింగ్ ఇవ్వలేను నీకు" అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నాన్హి మాత్రం, "లేదమ్మా ఒక్కసారి ఇవ్వు ప్లీజ్, ప్లీజ్ 3 మినిట్స్ ఇవ్వు చాలు నాకు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసి రింగ్ ఇస్తారు. ఇంక తర్వాత వాళ్ళ మదర్ ఏమో వెళ్ళిపోయి వేరే రూమ్‌లో దాక్కుంటారనమాట. ఇంక అప్పుడు నాన్హి ఏమో రింగ్ పెట్టుకొని అక్కడ పని చేస్తూ ఉంటుంది. ఇంక సేగున్ ఏమో తనని చూస్తాడనమాట. ఇంక తను డ్రీమ్ గర్ల్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు సేగన్. అదే టైంలో నాన్హి వాళ్ళ ఫాదర్ వచ్చేసి, "ఏది మీ మదర్ కనిపించట్లేదు" అని అడిగేటప్పటికి, ఇంక నాన్హి ఏమో "నేను వెళ్లి తీసుకొస్తాను మదర్‌ని" అని చెప్పి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత నాన్హి తన రింగ్ ఇచ్చేసి వాళ్ళ మదర్‌ని పంపించేస్తుంది. ఇంక తర్వాత తనేమో డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడే ఉంటుంది. అయితే అదే రూమ్‌లోకి సేగున్ వస్తాడన్నమాట. సేగున్ వచ్చేసి ఇంక నాన్హిని చూస్తాడు. నాన్హిని చూసి మీజు అనుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ నైట్ నాన్హి తన పేరు మీజు అని చెప్పింది కదా! అందుకని చెప్పేసి, "మీజు నువ్వేంటి ఇక్కడున్నావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాన్హి ఏమో షాక్ అయిపోతుంది. ఏం లేదు" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు సేగున్ అంటాడు, "నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా?" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు నాన్హి అంటుంది, అవును నేను ఇక్కడే పని చేస్తున్నాను" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడే సేగున్ ఏమో నాన్హి రూమ్‌లోకి వెళ్తాడు. ఇంక అప్పుడే అక్కడ తను ఒక చిన్న బుక్‌ని చూస్తాడన్నమాట. రెడ్ బుక్‌ని చూసి, "ఓహ్! ఈ బుక్ ఇక్కడుందా" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా నాన్హి ఏమో ఆ బుక్‌ని చూస్తూ ఉంటుంది. అప్పుడే సేగున్ అడుగుతాడు, "అవును నీకు నాన్హి గురించి బాగా తెలుసు కదా! నాన్హికి ఎలాంటివి నచ్చుతాయి" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. అప్పుడు నాన్హి ఏమో నాకంతగా తెలీదు తన గురించి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడు సేగున్ అంటాడు, "నువ్వు తనతో ఎక్కువగా ఉండకు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఈ నాన్హి అడుగుతుంది, "ఎందుకు నువ్వు అలా అంటున్నావు" అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే సేగున్ ఏమంటాడు అంటే, "నేను నార్మల్‌గానే చెప్తున్నాను. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా సరే నువ్వు తనతో ఎక్కువగా ఉండకు" అని చెప్పేసి ఇంక సేగున్ వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ నాన్హి ఏం చెప్తుంది అంటే వాళ్ళ మదర్‌కి, "అమ్మ సేగున్ నా నంబర్ అడిగాడు. అందుకనే చెప్పేసి నీ నంబర్ ఇచ్చాను నేను. ఒకవేళ నీకు గనక ఫోన్ చేస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు" అని చెప్పేసి నాన్హి అంటూ ఉంటుందన్నమాట. అంటే సేగున్ మీజు నంబర్ అడుగుతాడు. అంటే నాన్హిని మీజు అనుకుంటున్నాడు కదా! సో, మీజు నంబర్ అడుగుతాడన్నమాట. సో, అందుకని చెప్పేసి వాళ్ళ మదర్ నంబర్ ఇస్తుంది. ఇంక వాళ్ళ మదర్ కూడా సరే అంటుంది. ఇంక తర్వాత రోజు సేగున్ ఇంక తర్వాత రోజు సేగున్ ఏం చేస్తాడు అంటే నాన్హిని తను ఒక స్టూడియోకి తీసుకెళ్తాడన్నమాట. ఇంకా సేగున్ ఏమో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా తను డిజైన్ చేసిన డ్రెస్‌ని నాన్హికి వేపిస్తాను అని చెప్పేసి ఇంకా అందరికి కూడా చెప్తాడు. ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి నాన్హికా ఈ డ్రెస్ ఏసేది అని చెప్పేసి. ఇంక అక్కడ నాన్హి ఏమో చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అయిపోయి బయటకి వెళ్ళిపోతుందన్నమాట. లేదు నాకు ఇలాంటివన్నీ నచ్చవు అని చెప్పేసి ఇంక తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే టైంలో మనకి ఒక కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట. ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా అందరూ కూడా తనని చూసి షాక్ అవుతారు. తిన పేరే మీజు అన్నమాట. మీజు అలాగే నాన్హి ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరూ అందుకనే నాన్హి అంటే తన పేరేంటి అని అడిగినప్పుడు మీజు అని చెప్పేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పేరు కదా! సో ఈజీగా వచ్చేస్తుందన్నమాట. సో ఈ మీజు ఎవరో కాదు సేగున్ వాళ్ళ డ్రీమ్ గర్లే అన్నమాట. అంటే సేగున్ వాళ్ళ డ్రీమ్ గర్ల్ రియల్ గానే మళ్ళీ వీళ్ళ కాలేజ్‌కే వచ్చేస్తుంది. ఇంకా నాన్హి ఏమో మీజుని చూసి షాక్ అయిపోతుంది. "ఏంటి మీజు నువ్వు పారిస్‌లో చదువుకుంటానన్నావు కదా! మళ్ళీ ఇక్కడికొచ్చేసావేంటి?" అని చెప్పేసి. ఇంకప్పుడు మీజు అంటుంది, "లేదు నేను మళ్ళీ నిన్ను మిస్ అయ్యానని చెప్పి ఇక్కడికొచ్చాను. అయినా 6 మంత్ బ్యాక్ నేను ఒకళ్ళని కలిసాను. సో వాళ్ళని నేను మళ్ళీ కలవాల్సుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇదే టైంలో సేగున్ కూడా నాన్హిని వెతుక్కుంటూ వస్తాడు. ఇంకా అక్కడే తను దూరం నుండి వాళ్ళిద్దరిని చూస్తాడన్నమాట. అయినా సరే తనకి అప్పుడే కాలొస్తుంది. ఇంక తనేమో వెళ్ళిపోతాడు.
ఇంక ఇదే టైంలో అలా మీజు అలాగే నాన్హి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మీజు ఏమో ఇంకా అంటే సేగున్ గురించే మాట్లాడుతూ ఉంటుంది. అంటే సేగున్‌కి 6 మంత్ బ్యాక్ పార్క్‌లో కనిపించింది ఎవరో కాదు మీజునే అన్నమాట. సో, ఇప్పుడు నాన్హి ఏమో రింగ్ పెట్టుకుంటే మీజు లాగా సేగున్‌కి కనిపిస్తుంది. ఇంకా అదే టైంలో పార్క్‌లో కనిపిస్తాడు కదా సేగున్. సో, అప్పుడు మీజుకి తన ఫోను నంబర్ ఇస్తాడు. ఇంకా ఆ ఫోను నంబర్‌ని తను పారిస్ ఎళ్ళేటప్పుడు ఒక రెడ్ కలర్ బుక్‌లో పెట్టేసి దాన్ని నాన్హికి ఇస్తుందన్నమాట. ఇంకా నాన్హి ఏమో ఆ బుక్‌ని తన రూమ్‌లోనే ఉంచుకుంటుంది. అందుకని చెప్పేసి సేగన్ నాన్హి వాళ్ళ రూమ్‌కి వెళ్ళినప్పుడు, ఓహో! తిను నిజంగా అంటే తిన రెడ్ బుక్ ఇక్కడుందా అని చెప్పేసి అంటాడు కదా! అందుకనే అలా అంటాడు. ఇంక తర్వాత రోజు నాన్హి ఏం చేస్తుంది అంటే, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్లి, "అమ్మ రేపు నాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా రింగ్ కావాలి. ఎందుకంటే నాతో డేట్‌కి వెళ్తాను అని చెప్పేసి నన్ను సేగున్ అడిగాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ మదర్ అంటుంది, "నేను నీకు రింగ్ ఇచ్చేస్తే మరి నేనెక్కడికి వెళ్ళాలి?" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు నాన్హి అంటుంది, "నువ్వు ఎక్కడో చోటికి వెళ్ళు. గ్రాండ్‌పా దగ్గరకో ఎక్కడో చోటికి వెళ్ళు. కానీ నాకు మాత్రం రింగ్ ఇవ్వు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ మదర్ "సరేలే నేను స్పాలోకి వెళ్తాను గానీ నీకు రింగ్ ఇస్తాను" అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇదే టైంలో సేగున్ ఏమో వాళ్ళ మదర్‌కి అంటే నాన్హి వాళ్ళ మదర్‌కి కాల్ చేస్తాడు. అంటే ఎవరికి చేసినట్టు అంటే మోనాన్హికి రియల్ మోనాన్హికి ఫోన్ చేస్తాడన్నమాట. ఇంక చేసేటప్పటికి ఇంక మోనాన్హి లిఫ్ట్ చేస్తుందన్నమాట. ఇంక మోనాన్హి ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మీజు అని చెప్పేసి సేగున్ అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు మోనాన్హి ఏమంటుంది అంటే, హలో అని చెప్పంగానే ఇంక సేగున్ అంటాడు, "మనిద్దరం బయటకి వెళ్ళాలి" అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ సేగున్ ఏమో అంటే మోనాన్హిని అంటే తన దృష్టిలో మీజుని బయటికి తీసుకెళ్తాడన్నమాట. తీసుకువెళ్ళి తనకేమో ఫుడ్ అంతా చాలా ఆర్డర్ చేసి తనకి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మోనాన్హి ఏమో చాలా షాక్ అయిపోతుంది. ఏంటి తిను నాకిలా తినిపిస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఇంకా సేగున్ ఏం చెప్తాడు అంటే, "ఇదంతా నువ్వు ఫీల్ అవ్వకు. ఇదంతా రిహార్సల్ చేస్తున్నా. నేను మోనాన్హిని డేట్‌కి తీసుకువెళ్ళాలి. అందుకని నీతో రిహార్సల్ చేస్తున్నాను" అని చెప్పేసి అంటాడన్నమాట. ఇంకా అలా చెప్పిన వెంటనే మీజు ఏమో షాక్ అయిపోతుంది. ఏంటి తిను ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా తర్వాత ఇంకా సేగున్ ఏం చేస్తాడు అంటే మీజుని అంటే థియేటర్‌కి తీసుకెళ్తాడన్నమాట. థియేటర్‌కి తీసుకువెళ్ళి ఇంకా అక్కడ కూడా నువ్వు అంటే నేను నాన్హిని తీసుకొచ్చినప్పుడు ఎలా ఉండాలి అని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వెక్కువ ఫీల్ అవ్వకు అని చెప్పేసి మీజుతో అంటూ ఉంటాడు. ఇంకా మీజుకేమో కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత అలా వీళ్ళిద్దరూ కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. అదే టైంలో ఏమిష్టం అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడన్నమాట సేగున్. ఇంకా అప్పుడు మీ ఇంకప్పుడు నాని ఏం చెప్తుంది అంటే, నాన్హికి రోజ్ కలర్ పర్ఫ్యూమ్ అంటే ఇష్టం. ఇంకా ఫ్రూట్స్ ఇష్టం, గ్రేప్స్ ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో సేగన్ ఏమంటాడు అంటే, "నేను నాన్హి గురించి అడగట్లేదు మీజు, నీ గురించి అడుగుతున్నాను" అని చెప్పేసి అంటాడన్నమాట. ఇంక అప్పుడు నాన్హి ఏమో, "ఏంటి నా గురించా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు సేగున్ ఏం చేస్తాడు అంటే, "నీకు యాపిల్స్ కొనిపెడతాను నేను" అని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్లి చాలా మంచి మంచి యాపిల్స్ అన్నీ కూడా ఏరి ఒక ప్యాక్‌లో వేస్తూ ఉంటాడు. ఇంక అప్పుడు నాన్హి ఏం చేస్తుంది అంటే యాపిల్స్ కాదు నేను ఏరుతాను అని చెప్పేసి కొంచెం అగ్లీగా ఉన్న యాపిల్స్ అన్నీ ఏరుతూ ఉంటుంది. ఇంకా అది చూసిన వెంటనే సేగున్ అంటాడు, "నీకేమన్నా పిచ్చా? ఇక్కడ ఇన్ని మంచి మంచి యాపిల్స్ ఉంటే చూసి చూసి అలాంటి అగ్లీ యాపిల్స్‌ని ఏరుకుంటావేంటి?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాన్హి ఏం చెప్తుంది అంటే, "ఎందుకు అంటే అందరూ కూడా నీలాగే బ్యూటిఫుల్‌గా ఉన్న యాపిల్స్‌నే తీసుకుంటారు. కానీ ఇలాంటి యాపిల్స్ అన్నీ కూడా లెఫ్ట్ ఓవర్ అయిపోతాయి. అలా ఎవరు వదిలేయకూడదనే నేను ఇలాంటి యాపిల్స్‌ని తీసుకుంటున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే ఆ షాప్ ఓనర్ ఏమంటుంది అంటే, "అవును నిజమే. అందరూ కూడా అందంగా ఉన్న యాపిల్స్‌ని తీసుకుందాం అనుకుంటారు. కానీ అవన్నీ కెమికల్స్ యూజ్ చేయటం వల్ల అంత అందంగా తయారయ్యాయి. కానీ నిజంగా ఇలాంటి అగ్లీగా ఉన్న యాపిల్సే ఇవి గాలి వల్ల అంత స్ట్రాంగ్ అయ్యాయి కాబట్టి ఇవి చాలా టేస్ట్‌గా ఉంటాయి" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఆ షాప్ ఓనర్ అంటుంది, "నేను నీకు ఇంకో 2 ఎక్స్‌ట్రా యాపిల్స్ ఇస్తున్నాను. ఇవి అగ్లీగా ఉన్నాయి కాబట్టి" అని చెప్పేసి ఇంకో 2 యాపిల్స్ నాన్హికి ఇస్తూ ఉంటారు. ఇంకప్పుడు నాన్హి అంటుంది, "లేదు మీరే కదా ఇప్పుడు చెప్పారు అందంగా ఉన్న యాపిల్స్ కంటే ఇవి చాలా మంచివి అని చెప్పేసి, టేస్ట్‌గా ఉంటాయని చెప్పి. మీరిలా ఎక్స్‌ట్రా యాపిల్స్ ఇచ్చారు అంటే, మరి ఈ అగ్లీగా ఉన్న యాపిల్స్ ఫీల్ అవుతాయి కదా! వాళ్ళు నిజంగానే అగ్లీగా ఉన్నాయేమో అని చెప్పేసి, నేను యాక్సెప్ట్ చేయలేను. నాకు ఎన్ని యాపిల్స్ కావాలో అన్నే ఇవ్వండి" అని చెప్పేసి నాన్హి అంటుందన్నమాట. ఇంకా నాన్హి మాటలన్నీ కూడా విని సేగున్ అయితే కదా! సో, సేగున్ ఏమో చాలా ఇంప్రెస్ అయిపోయినట్టు తను ఫీల్ అవుతూ ఉంటాడన్నమాట. ఇంక ఇదే టైంలో నాన్హి ఏమంటుంది అంటే, "సేగున్ ఇంకెప్పుడు నువ్వు నాకు కాల్ చేయకు. ఇంకా నువ్వు నాతో రాకు" అని చెప్పేసి
ఇంకా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే సేగున్ ఏమో అనుకుంటూ ఉంటాడు, అదేంటి నాకు ఇదే ఒక రియల్ బ్రేకప్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు అని చెప్పేసి ఇంకా ఆ యాపిల్ ని తింటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత రోజు వీళ్ళందరూ కూడా కాలేజ్ కి వెళ్తారు కదా, సో అక్కడికి మీజు కూడా వస్తుంది. మీజు ఏమో ఇంకా నాన్హీకి రెడ్ కలర్ బుక్ ఇచ్చింది కదా, ఆ బుక్ ని తీసుకురమ్మంటుంది. ఇంకా నాన్హీ కూడా తీసుకొని మీజుకి ఇచ్చేస్తుంది అనమాట ఆ బుక్. ఇంకా అప్పుడు నాన్హీతో మీజు అంటుంది, ఈ బుక్ 6 months బ్యాక్ ఒక అబ్బాయి నాకు ఇచ్చాడు, ఇందులో ఫోన్ నెంబర్ ఉంది కదా, సో ఇప్పుడు నేను తనకి ఫోన్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మీజుతో అంటే నాన్హీ ఏమో ఓ ఎవరా అబ్బాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇదే టైంలో మీజు ఏమో సేగున్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ సేగున్ ఏమో ఇదేదో కొత్త నెంబరు అని చెప్పేసి లిఫ్ట్ చేయడం అనమాట. ఇంకా తనేమో అలా కాలేజ్ కి వెళ్తూ ఉంటాడు, అక్కడ తనకి ఇద్దరు నాన్హీలు కనిపిస్తారనమాట. అంటే ఇద్దరు మీజులు కనిపిస్తారు. ఇంకా అప్పుడు తనేమో షాక్ అయిపోతాడు, అదేంటి నాకేమైనా కళ్ళు సరిగ్గా లేవా ఏంటి అని చెప్పేసి చూస్తాడు. ఇంకా తర్వాత మీజు వెళ్ళిపోతుంది, ఇంకా నాన్హీ మాత్రమే అక్కడ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు సేగున్ ఏమో అంటే నాన్హీ దగ్గరికి వచ్చేసి, నాకు నువ్వు ఇద్దరులా కనిపించావు తెలుసా ఏంటో అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాన్హీ ఏమో షాక్ అయి చూస్తూ ఉంటే అప్పుడు సేగున్ అంటాడు, నాకు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు నాన్హీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళి ఇంకా సైక్లింగ్ చేస్తారు, తర్వాత రెస్టారెంట్ కి వెళ్తారు, ఇంకా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ నాన్హీ ఇంటికి త్వరగా వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు ఏమవుతుంది అంటే నాన్హీ వాళ్ళ డాడీకి ఏమో బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఇంకా నాన్హీ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా వాళ్ళ డాడీ ఏమో చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా తర్వాత రోజు నాన్హీ ఏం చేస్తుంది అంటే ఒక షాప్ కి వెళ్తుంది. ఇంకా అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ వస్తాడనమాట. ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి, ఏంటి నాన్హీ నువ్వు అలాగే సేగున్ ఇద్దరు కూడా డేట్ చేస్తున్నారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, నిజమేనా? అసలు సేగున్ మంచివాడు కాదు, నీకు తెలుసు కదా, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తోనే తను బ్రేకప్ చెప్పేసుకున్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు అంటే నువ్వు ఎలా నమ్మావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాన్హీ ఏమో నువ్వు అలాంటి ఏం పెట్టుకోకు, తను చాలా మంచివాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత అప్పుడే సేగున్ తనకి ఫోన్ చేస్తాడనమాట. ఇంకా వెంటనే సేగున్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అప్పుడు సేగున్ ఏం చేస్తాడు అంటే, నేను నీకోసం అని చెప్పేసి డ్రెస్ కుడతాను అని చెప్పేసి తన మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాని ఏమో షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకప్పుడే సేగున్ అంటాడు, అదేంటి నువ్వు 150 ఉన్నావు సెంటీమీటర్స్, నా లెక్క ప్రకారం నువ్వు 171 ఉండాలి కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో తను మెజర్మెంట్స్ చేస్తూ నాన్హీకి కిస్ చేస్తాడనమాట. ఇంకప్పుడు నాన్హీ ఏమో బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా బయటకు వెళ్ళిపోయిన తర్వాత తన వెనకాలే సేగున్ కూడా వచ్చేస్తాడు. ఇంకా అదే టైంలో సేగున్ కి ఏమంటాడు అంటే, నాకు చాలా సార్లు ఈ నెంబర్ నుండి కాల్ వస్తుంది, తినేం ఇప్పుడు మెసేజ్ కూడా పెట్టింది, ఏంటి అంటే పార్క్ లో చూసింది తిన్నే అంట, నేను అది ఎలా అవుతుంది, నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, మన ఇద్దరం కదా లాస్ట్ 6 months బ్యాక్ పార్క్ లో చూసుకున్నాము అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు సేగున్ ఏం చేస్తాడు అంటే, నేను ఈ అమ్మాయికి ఫోన్ చేసి చూస్తాను అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాని అంటుంది, లేదు నువ్వు ఫోన్ చేయకు అని చెప్పేసి తనకి కిస్ చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తనకి ఎవరు కాల్ చేస్తారు అంటే మీజు కాల్ చేస్తుంది అనమాట. మీజు కాల్ చేసి, నేను బార్ లో ఉన్నాను రా అని చెప్పేసి పిలుస్తుంది. ఇంకా మీజుకి ఏమైనా అవసరం పడిందేమో అని చెప్పేసి ఇంకా నాన్హి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీజు ఏమో తన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచి ఇంకా నాన్హిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. వెళ్ళి అంటే టీ బ్యాగ్ డ్రింక్ చేసి మా అందరికి ఇవ్వు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా నాన్హికేమో చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు ఎందుకు పిలిచావు నన్ను, నీకు సర్వెంట్ కావాలంటే నన్ను పిలవకు, నీకు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అవసరం అయితే అప్పుడు నన్ను పిలువు అని చెప్పేసి ఇంకా తనేమో చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. అయితే తను బయటకు వెళ్ళేటప్పటికి అక్కడ వాన పడుతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో సేగున్ ఏమో వాన పడుతుంది, నాన్హి ఎక్కడుందో అని చెప్పేసి నాన్హికి ఫోన్ చేస్తాడనమాట. నాన్హి ఏమో నేను బయట ఉన్నాను అని చెప్పగానే ఇంకా సేగున్ ఏం చేస్తాడు అంటే, పక్కనే పిజ్జా బాక్స్ ఉంటే ఆ పిజ్జా బాక్స్ తీసుకువెళ్ళి నాన్హికి అంటే ఒక అంబ్రిల్లా లాగా పెట్టి ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడేమో వాన అనేది తగ్గిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు సేగున్ అంటాడు, మన ఇద్దరం సెల్ఫీ దిగుదాము అని చెప్పేసి ఫోటో దిగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాన్హి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఫోటోలు వద్దు అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ మదర్ కి మెసేజ్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఫోటోలకి అయితే ఏమవ్వదు కదా, ఫోటోలో ఎలా కనిపిస్తాను నేను అని చెప్పేసి టెన్షన్ పడుతూ మెసేజ్ చేస్తూ ఉంటుంది. కానీ సేగున్ మాత్రం తన దగ్గరకు వచ్చేసి సెల్ఫీ దిగుతాడనమాట. దిగిన వెంటనే సేగున్ షాక్ అయిపోతాడు, ఏంటి ఇలా ఉంది ఫోటో అని చెప్పేసి. ఇంకప్పుడు నాన్హి ఏమో భయపడిపోతూ ఎలా ఉంది ఫోటో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోతూ సేగున్ తీసిన సెల్ఫీలో
రియల్ నాన్హి కనిపిస్తుందా లేకపోతే మీజు కనిపిస్తుందా అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ అలాగే మీజునే సేగున్ యొక్క రియల్ డ్రీమ్ గర్ల్ అని చెప్పేసి నాన్హి ఫైండ్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అన్నా సరే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ డ్రామాలో ఓన్లీ 2 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో నేను నెక్స్ట్ పార్ట్ కూడా త్వరలోనే పోస్ట్ చేసేస్తాను. ఒకవేళ ఆల్రెడీ పోస్ట్ చేస్తుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్లేలిస్ట్ లింక్ అయితే తప్పకుండా ఉంటుంది. సో ఒకసారి సెకండ్ పార్ట్ కూడా వాచ్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియో అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.